హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమందరం నిరంతరం సమయానికి వ్యతిరేకంగా నడుస్తున్నామని భావించినప్పుడు హాస్టల్ సంస్కృతికి మరియు అంతులేని చేయవలసిన పనుల జాబితాలకు ధన్యవాదాలు. విషయాల గురించి ఆలోచించడానికి, నిశ్శబ్దంగా కూర్చోవడానికి మరియు కొన్ని క్షణాల నిశ్శబ్దాన్ని ఆస్వాదించడానికి మాకు సమయం దొరకదు. మనలో చాలామంది కష్టపడేది ఏదైనా ఉంటే అది అతిగా ఆలోచించవలసి ఉంటుంది. మనలో కొందరు విషయాల గురించి అతిగా ఆలోచించకూడదని ప్రయత్నించినప్పటికీ ఇబ్బందికరమైన ఆలోచనల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండలేం. మీరు కొంత విశ్రాంతి కోసం చూస్తున్నట్లయితే మీరు ప్రశాంతంగా మరియు విశ్రాంతి తీసుకోవడానికి మీకు సహాయపడే 7 జపనీస్ పద్ధతులు ఉన్నాయి. అవి క్రింద ఇవ్వబడ్డాయి మరియు చివరిది ముఖ్యంగా సరదాగా మరియు ఆసక్తికరంగా ఉంటుంది. షోగనై, మీ నియంత్రణలో లేని వాటిని అంగీకరించడం, సాధన చేయడం దీని అర్థం. మీకు నియంత్రణ లేని విషయాలపై సమయాన్ని వృధా చేయడంలో అర్థం లేదు. సరైనదా? బదులుగా మీరు ఎల్లప్పుడూ మీ నియంత్రణలో ఉన్న వాటి కోసం ఎదురు చూడాలి. మీరు అభివృద్ధి చేయగలిగితే మీరు జీవిత పోరాటాల ద్వారా మెరుగైన మార్గంలో నావిగేట్ చేయగలరని ఇది ముందుకు ఆలోచించే వైఖరి. షిరిన్ యోకు, మీరు హాస్టల్ సంస్కృతి నుంచి అలసిపోయినట్లు అనిపించినప్పుడల్లా మీరు విరామం తీసుకోవాలని భావిస్తారు. హిమాలయాల ఒడిలో ఉత్తరాదికి ఎలా పైకి వెళ్ళి ప్రశాంతంగా గడపాలనుకుంటున్నామో అని మనమందరం చమత్కరిస్తాం కదా. ప్రకృతి ఒడిలో పచ్చదనంతో మిమ్మల్ని చుట్టుముట్టడం ద్వారా మీరు అతిగా ఆలోచించకుండా ఉండేందుకు ఉత్తమ మార్గమని ఈ టెక్నిక్ సూచిస్తోంది. ఇక్కడ మీరు సులభంగా అనుభూతి చెందవచ్చు. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. నెన్బుట్సు, మీరు అతిగా ఆలోచించేలా చేసే విషయాల నుంచి మీ మనస్సును మార్చడానికి ఇది సులభమైన మరియు శక్తివంతమైన మార్గం. మీరు విశ్వసించే పవిత్రమైన పదబంధాన్ని పునరావృతం చేయాలని లేదా బుద్ధుని పేరును జపించమని ఇది సూచిస్తోంది. ఈ విధంగా ఇది మీ మనస్సును మెరుగ్గా కేంద్రీకరించడానికి మరియు శాంతిని కనుగొనడంలో సహాయపడుతుంది. మీరేం చేస్తున్నారో మరియు అనుభూతి చెందుతున్నారో ప్రశాంతంగా మరియు గుర్తుంచుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గం. జాజెన్ అనేది జన్ బౌద్ధ మతంలో విస్తృతంగా అభ్యసించే ధ్యానం యొక్క ఒక రూపం. ఇది ఒకరి మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. మధ్యవర్తిత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి తీర్పు లేకుండా ఒకరి ఆలోచనలను ప్రతిబింబించగలుగుతారు. అతిగా ఆలోచించే అలవాటును తగ్గించడానికి ఒక గొప్ప మార్గం. ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. గామన్, ఇది కష్ట సమయాల్లో మీరు కూరుకుపోకూడదని మీకు మీరే నేర్పించడమే. ముందుకు సాగడం ద్వారా జీవితం మిమ్మల్ని ఆశ్చర్యపరిచినప్పుడు కూడా బలంగా మరియు స్థితిస్థాపకంగా ఉండాలనే ఆలోచన. దాని గురించి వెళ్ళడానికి ఉత్తమ మార్గం ఒక సమయంలో ఒక అడుగు వేయడంపై దృష్టి పెట్టడం. వబీ సబీ, ఈ జపనీస్ టెక్నిక్ అన్ని సమయాల్లో విషయాలు పరిపూర్ణంగా ఉండవని మరియు జీవితంలో ప్రతిదీ ఎలా తాత్కాలికంగా ఉంటుందో అంగీకరించమని మిమ్మల్ని అడుగుతుంది. ఒకసారి మీరు ఈ 2 విషయాలతో సరిపెట్టుకోగలిగితే పరిపూర్ణతను సాధించాలనే ఒత్తిడి తగ్గిపోతుందని మీరు భావిస్తారు. ఇది మీరు ప్రశాంతంగా ఉండేందుకు అతిగా ఆలోచించడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇకెబానా, ఇది ఒక ఆసక్తికరమైన టెక్నిక్ మరియు సమర్థవంతమైనది కూడా. మీరు పువ్వులను అమర్చాలని మరియు వాటిని చాలా శ్రద్ధతో చాలా ఆలోచనాత్మకంగా ఉంచాలని ఇది సూచిస్తుంది. మీ మనస్సు ఏదైనా అందాన్ని సృష్టించడంలో నిమగ్నమైనప్పుడు మీ మనస్సు ఎంత వేగంగా ఇబ్బందికరమైన ఆలోచనలపై దృష్టి పెట్టడం మానేస్తుందో మీకు తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.